ఈ 2026 స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి అదృష్టం ఎలా పడుతుందంటే, వీళ్ళు ఏ పని ప్రారంభించినా విజయమే తప్ప అపజయం అనేదే ఉండదు. ఇప్పటి వరకి మే 20, 2025 వీళ్ళ జీవితంలో 2016 నుండి 2025 మే వరకు అన్ని సమస్యలేనండి. ఏ పని ప్రారంభించినా ముందుకు వీళ్ళని ముందు నడవండి అని అంటారు. వెనక ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. మీరు తులారాశిలో విశాఖ గాని, చిత్తా గాని, స్వాతి నక్షత్రాల్లో జన్మించినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ లో మీ పేరులో AEIOU అనే లెటర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. 1 గాని, 2 గాని, 3 గాని, 5 గాని, 7 గాని, 9 గాని ఉండకూడదు. మళ్ళీ దీంట్లో సరి స్థానాలలో ఈ పంచభూతాలకి సంబంధించిన ఓవెల్స్ ఉండడం వల్ల మీకు మెయిన్ గా ఫైనాన్షియల్ గా ఎంత ఎదగాలనుకున్నా ఎదగలేరు. ఎంత డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. నెల తిరిగేసరికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, సో కోట్లల్లో గడించిన రోజులు కూడా ఉంటాయి. కానీ మిగిల్చిందల్లా శూన్యంగానే ఉంటుంది. మీరు ఒకసారి స్థూల రాశిలో జన్మిస్తే ఈ 2026లో మీకు పట్టే అదృష్టం ఈ 8 సంవత్సరాల్లో మీరు సంపాదించేంత డబ్బు మీరు కని విని ఎరగని రీతిలో మీ కలలో కూడా ఊహించరండి. అటువంటి మహాద్భుతంగా మీరు డబ్బు సంపాదించబోతున్నారు. మీరు చేయాల్సింది ఏం లేదు, ఒకసారి మీ పేరులో పంచభూతాలకు సంబంధించినటువంటి నంబర్స్ సరి స్థానాల్లో ఉన్నాయా, బేసి స్థానాల్లో ఉన్నాయా చెక్ చేసుకోండి. బేసి స్థానాల్లో ఉంటే 1, 3 స్థానాల్లో ఉంటే వీళ్ళకి మహా అద్భుతమైనటువంటి రాజయోగం ఉంటుంది. సరి స్థానాలు అంటే 2, 4, 6 స్థానాల్లో ఉంటే వీళ్ళు ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవదు. ఒకసారి మీరు తులారాశిలో జన్మిస్తే నన్ను పర్సనల్ గా డైరెక్ట్ గా కానీ ఫోన్ కాల్లో కానీ సంప్రదించే ప్రయత్నాలు చేయండి.